సో మనకేం టాపిక్ ఏం చేస్తున్నామంటే ఆఫర్లు ఉన్నాయి కానీ వాటిని మరి ఎట్లా ఏమన్నా స్కిప్ చేస్తామా, మర్చిపోతామా, ఏమన్నా భయాలు ఉన్నాయా దీంట్లో ఒక్కసారి ఒక 20-30 మినిట్స్ సెషన్ లో క్లారిటీ తీసుకుందాం. ఎంతమంది ఆఫర్ లో ఉండాలని అనుకుంటారు, ఆఫర్లు ఎంతమందికి అర్థమైనాయి ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా లీడర్స్? నాకు కూడా అర్థమైంది, నేను కూడా ఉండాలనుకుంటున్నా. ఎంతమంది వచ్చారు సూరి? స్కోర్ 29 సార్. 30. 185 నుంచి 30. ఎస్ సార్. 35. సో మీకు అర్థమైంది, ఆఫర్ ఉండాలనుకుంటున్నారు. రైట్ రైట్ సార్. వీళ్ళని రిమూవ్ చేయండి అండ్ క్లియర్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు ఆఫర్ అర్థం కాని వాళ్ళు ఎంతమంది, అసలు ఈ ఆఫర్ అంటే ఏందో వినని వాళ్ళు, ఒకవేళ విన్నా అర్థం కాని వాళ్ళు ఏమి ఇబ్బంది పడకండి. మనకి ఎందుకంటే కొంచెం అవసరం కదా, ఏదో ఒక రకంగా అప్డేట్ కావాలి, మనం తెలుసుకోవాలి. ఆఫర్ అర్థం కాని వాళ్ళు హ్యాండ్ చేయండి, నో ప్రాబ్లం. ఫ్రెండ్లీ మూమెంట్ ఇది, మిమ్మల్ని ఎవరు ఏదో చేయడానికి కాదు. ఆఫర్లు అర్థం కాని వాళ్ళు ఒకసారి హ్యాండ్ చేయండి. ఎస్ ఎస్. హలో 2.1 నుంచి లేపి 15 మెంబర్స్. 15 మెంబర్స్ కి అర్థం కాలేదు. 15 ఇందాక 29 35 మొత్తం 20 వరకు వచ్చేస్తారు. సో వీళ్ళు 20, వాళ్ళు ఒక 35, 55 పోతే అవుతాను. సో 50 పోతే మరి మిగతా 120-130 మెంబర్స్ ఏం చేస్తున్నట్టు? 130-140 మెంబర్స్ అటు ఇటుగా. మీకు ఈ ఆఫర్లు, ఈ వెస్టీజు ఇవన్నీ వద్దా లీడర్స్? సమయం మళ్ళీ మళ్ళీ రాదు. ఫస్ట్ టైం నా నోట్లోంచి సమయం అనే పదం వస్తుంది. దీనికి రమేష్ అన్న పేటెంట్. సమయం అనే పదాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తానికి ఉన్నది రమేష్ అన్న ఉన్నాడు. అయినా నేను కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ 6 నెలల్లో మన టీంలో అమౌంట్ రాదు ఏమో అని బెంగగా ఉన్న, కొంచెం డౌట్ఫుల్ గా ఉన్న లీడర్స్ అందరికీ క్లారిటీ వస్తుంది. మీరు పట్టు వీడకుండా ప్రయత్నం చేస్తే, వెస్టీజ్ చేస్తున్నాను ఇంట్లో చెప్పి మళ్ళీ మనం రోడ్డు పైకి వచ్చి మీటింగ్స్కి వచ్చి వేరే దగ్గర మన టైం పాస్ చేసుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. రోజంతా ఒక పర్సన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. డౌన్ లైన్స్ అడిగితే టైం కూడా ఇవ్వనంత బిజీ వాళ్ళు ఉన్నారు. ఈ 3 కేటగిరీలు ఉన్నారు మన దగ్గర. సో మీరు ఇందులో ఏ కేటగిరీలో ఉన్నారో మీకే తెలియాలి సార్. నేను మిమ్మల్ని ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఇవ్వడానికి రాలేదు. మీరు ఏ కేటగిరీలో ఉన్నా సరే మార్చుకోండి. ఈ నేను చెప్పిన 3 కేటగిరీలో ఎక్కడున్నా మార్పు అవసరం. ఇంట్లో చెప్పొచ్చి వెస్ట్ చేయకపోయినా కష్టం, డౌన్ లైన్ టైం పడితే నేను బిజీ అని చెప్పినా కష్టం, టైం పాస్ చేసినా కష్టం. ఎదురు చూపులు అంటే తప్పదు అనుకోండి కొన్నిసార్లు, ఎక్కడ ఏ ముత్యం దొరుకుతుందో తెలియదు కాబట్టి. సో సెషన్లోకి వచ్చేద్దాం. ఒక్కసారి నాకు హోస్ట్ ఇవ్వు సూరి. ఓకే గురుగారు. ఓకే సార్, వచ్చింది సార్. వచ్చింది? ఎస్ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? లేదు సార్, కాలే సార్. ఇది మొబైల్, కొత్త మొబైల్. పోస్ట్ నిన్నే చేస్తాను. మీ దగ్గర ఆఫర్స్ ఉన్నాయా సూరి? ఉన్నాయి సార్. ఉంది కదా? సరే, ఒక్కసారి స్క్రీన్ ప్రజెంటేషన్ చేయవా? ఓకే సార్. ఓకేనా? ఓకే. ఇది ఇంకా అప్డేట్ చేయలేదు, దీంట్లో టైం పడుతుంది. ఓకే. 20 crores దగ్గర ఫస్ట్ వన్.
20 crores 20 సిఆర్ దగ్గర. ఓకే, రైట్ రైట్. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. వాయిస్ ఏదైనా క్లియర్ లేకుంటే మెసేజ్ చేయండి. సో 20 సంవత్సరాల కంపెనీ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా 20వ వార్షికోత్సవం సందర్భంగా మనకు ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్ల గురించి మీరు కొంచెం ఒక పాయింట్ నోట్ చేసుకోండి, మనసులో నోట్ చేసుకోండి. థాయిలాండ్ ఆఫరు, డబుల్ పివి ఆఫరు, ఇంకా వియత్నాం ఆఫరు, ఇలాంటి మీరు ఇప్పటి వరకు విన్న అన్ని ఆఫర్లకు ఇది తోపింగా. మన తెలుగులో చెప్పాలంటే అన్ని ఆఫర్లకి బాబ్ ఇది. మీరు దీన్ని అచ్చు అయితే మీరు థాయిలాండ్ పోయిందనికంటే గొప్పది. ఇంకా అర్థం చేసుకోండి, థాయిలాండ్ ఎంతలో పోయొచ్చు సార్? 6,000-5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, వీసా ఖర్చులు పెట్టుకొని దాదాపుగా ₹1,00,000 ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి లీడర్స్ చెప్పడం జరిగింది కదా. అంతకంటే గొప్పది ఇది. ఎందుకు గొప్పదంటే థాయిలాండ్ పోవడానికి ఉన్న క్రైటీరియా కంటే ఇది ఇంకా చిన్నగా ఉంది, ఇంకా చాలా ఈజీగా ఉంది. థాయిలాండ్ క్రైటీరియా, థాయిలాండ్ రూల్స్ కంటే చాలా తక్కువ ఉంది. సేమ్ టైం డబుల్ పివి కంటే చాలా చాలా బెటర్ దెన్ అమౌంట్ వస్తుంది. డబుల్ పివి వేరు, ఇది వేరు. సో కంపెనీ 20 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇది ఇవ్వలేదు. కంపెనీ చెప్పింది, మనం చెప్పడం కాదు, మేనేజ్మెంటే చెప్పింది. 20 years లో ఇట్లాంటి ఆఫర్ ఇవ్వలేదని చెప్పింది. సో 20 కోట్ల రూపాయలు, 20 సంవత్సరాలు కాబట్టి 20 కోట్ల రూపాయలు నా దేశం కోసం, వాళ్ళ కోసం, కంపెనీ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్న డిస్ట్రిబ్యూటర్లు అందరికి ఇవ్వాలనేది గౌతమ్ బాలి గారి కోరిక. టోటల్ ఎంత అమౌంట్? 20 crores, 20 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలు అయినందుకు. మరి ఇక్కడే ఆగుతుందా? 20 సంవత్సరాల్లో ఫస్ట్ హాఫ్ కింద 10 కోట్లు కేటాయించారు 6 నెలలకి. సో మనకి యానివర్సరీ ఎప్పుడు అంటే June 2 కాబట్టి మళ్ళీ June 2 వరకు ఈ ఆఫర్లు ఉంటాయని అంచనా. దాంట్లో భాగంగా ఫస్ట్ హాఫ్ 6 months. ఈ 6 months లో ఏదైతే మనం అచీవ్ అవుతామో దాన్ని బట్టి ఇంకేదన్నా మార్పులు చేర్పులు అవసరం అయితే నెక్స్ట్ 6 months లో ఇంకా ఎవరికైనా అందకపోతే ఇంకా కిందికి వెళ్ళాలా, ఏం చేయాలని చూసుకొని కార్యాచరణ మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ హాఫ్, మళ్ళీ వచ్చే సెకండ్ హాఫ్, నవంబర్ వరకు ఫస్ట్ హాఫ్. ఇది June to November. సో దీంట్లో 20 కోట్ల రూపాయలు మనం ఎట్లా తీసుకుంటాం? 20 కోట్లలో 10 కోట్లు. సార్ వాయిస్ క్లియరా? సార్ క్లియర్ సార్. ఓకే, ఎవరో సెకండ్ వాయిస్ వినిపిస్తుంది. సారీ సార్, కొంచెం పక్క అవుతుంది సార్. మ్యూట్ చేసుకోండి లీడర్స్ ఎవరైనా ఉంటే. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 20 కోట్ల రూపాయల్లో 10 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయని మీరు అనుకున్నారు కదా. ఒకసారి సెకండ్ పేజ్కి వెళ్ళు. సారీ, రైట్. దాంట్లో ఈ ఫస్ట్ కనిపించే ఆఫర్ పేరు వచ్చేసి బిజినెస్ బిగినర్స్ పూల్. బిజినెస్ బిగినర్స్ ఎవరు? బ్రాంచ్ డైరెక్టర్స్. ఈ రోజు ఆయన డిస్ట్రిబ్యూటర్, వీళ్ళని బిజినెస్ బిగినర్స్ అంటారు. అంటే ఇప్పుడే యుద్ధం చేయడానికి బయలుదేరిన వీరుల్లాగా, సోల్జర్ లాగా. సో ఇప్పుడే బయటికి వెళ్ళిండు. బ్రాంచ్ కాని వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, ఎలిజిబిలిటీ ఉంది మీకు కూడా. అంటే 5% లో ఉన్న వాళ్ళకు కూడా చాయిస్ ఉంది. ఈ ఆపర్చునిటీ అందరికి ఉన్నట్టే. మాక్సిమం ఎక్కడి వరకు ఉంది? గోల్డ్ డైరెక్టర్ వరకు ఉంది. ఈ మూడు కేటగిరీలకు ఉంది, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. వీళ్ళు ఏం చేయాలి? 100 PV ఫస్ట్ పర్సనల్ తీసుకోవాలి. తర్వాత కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో June 2 నుంచి నవంబర్ బిజినెస్ మంత్ ఎండ్ వరకు అయిన కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాంట్లోంచి 5 కోట్ల రూపాయలు కానీ లేదా 0.75% కానీ ఏది బెటర్ అయితే అది ఇస్తుంది. ఇక్కడ పెద్ద లాజిక్ దాగుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, నిన్న కూడా చెప్పినా, ఇంత ముందు చెప్పినా, ప్రతి దగ్గర చెప్తున్నా. టాపిక్ ఏంటంటే మన కంపెనీ 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ క్రాస్ చేసింది. ఆ విషయాన్ని గౌతమ్ బాలి గారు స్వయంగా చెప్పడం జరిగింది. లాస్ట్ V20 సమ్మిట్ హైదరాబాద్ లో జరిగినప్పుడు పర్సనల్ గా మేము వెళ్ళడం జరిగింది, అక్కడ తెలుసుకున్నాం ఈ విషయాన్ని. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే 5 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పింది, లేదా 0.75% ఇస్తా అని చెప్పింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అని చెప్పింది కదా. 0.75% అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్ల రూపాయలే ఇద్దామని కంపెనీ అనుకుందని మీరు అనుకుంటారు. కానీ 5,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ టర్న్ ఓవర్. అంటే దాంట్లోంచి 6 నెలల టర్న్ ఓవర్ ఎంత అవుతుందండి? 2,500 కోట్లు అవుతుంది. మీ దగ్గర మొబైల్ క్యాల్కులేటర్ ఉంటే ఓపెన్ చేసి కొట్టండి.
2500 అవుతుంది యాజ్ ఇట్ గా జరిగిన టర్న్ ఓవర్ అయితేనే ఇంటూ 0.75%. సో ఇది 18,75,00,000 అవుతుందండి. జిఎస్టీ అది ఇది తీసేస్తే 15 కోట్లు అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ అయిన సేల్ యాజ్ ఇట్ ఈజ్ అయితేనే ఈ 5 కోట్లు కాదు 0.75 కౌంట్ తీసుకుంటే ఒకవేళ 20% జిఎస్టీ తీసేసినా కూడా ఎక్సలెంట్ అమౌంట్ తీసుకోవచ్చు మనం. అంటే 5 కోట్లే ఇవ్వదు కంపెనీ. 0.75% ఆన్ కంపెనీ రెవెన్యూ, టోటల్ కంపెనీ నెట్ రెవెన్యూ అంటే జిఎస్టీ ట్యాక్స్లు అట్లాంటివన్నీ తీసేసి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని ఉంటాయి కదా, అవన్నీ తీసేసి నెట్ టర్న్ ఓవర్ మీద ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏది బెటర్ అయితే అది ఇస్తా అని చెప్పి ఆల్రెడీ మెన్షన్ చేసింది కాబట్టి మీకు ఇక్కడ అద్భుతం ఏ రేంజ్ లో ఉంటదంటే ఊహించరు. డబుల్ కాదు ట్రిపుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ ఆఫర్ అన్నిటికంటే గొప్పదని మీరు అనుకుంటే, మీరు అనుకోకుంటే కుదరదు. మీరు అనుకుంటే మాత్రమే కుదురుతుంది. ఇది ఎవరికోలే అనుకుంటే కుదరదు. ఈ రోజు జాయిన్ అయిన 5% వాళ్ళు కూడా దీన్ని క్రాక్ చేయొచ్చు. ఈ రోజు జాయిన్ అయిన న్యూ పర్సన్ కూడా క్రాక్ చేయొచ్చు ఇది. సో దీనికి రూల్స్ ఏంటి? బ్రాంచ్ డైరెక్టర్ ఉన్న వాళ్ళు 2,500 PV పర్ మంత్ చేయాలి. ఓవరాల్ గా 16,500 PV ఉండాలి. ఎవ్రీ మంత్ క్వాలిఫై అవ్వుకుంటూ పోయి ఒక నెల పాయింట్లు ఎక్కువైనా పర్వాలేదు, క్వాలిఫై కాకుండా మాత్రం ఉండొద్దు. టోటల్ 6 నెలల్లో 5 నెలలు కంపల్సరీ క్వాలిఫై కావాలి. ఇది రూల్. మీరు బ్రాంజ్లో ఉంటే బ్రాంజు, సిల్వర్లో ఉంటే సిల్వరు, గోల్డ్లో ఉంటే గోల్డ్, మీ ఇష్టం. ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ క్వాలిఫై కాండి. ఒకవేళ లెవెల్ ఎక్కువ అయితే అనేది లాస్ట్లో మాట్లాడదాం. సో ఇప్పుడు సిల్వర్ 7,500 పాయింట్లు పర్ మంత్ అంటే అర్థమైందంటే 5,600 పాయింట్లు ఎల్ఓబి వస్తుంది. 5,625 పాయింట్లు ఎల్ఓబి వస్తుంది. దానికి ఇంకొక 2,100 పెడితే దాదాపుగా 7,000 దాటుతుంది. అంటే మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ తోని ఎల్ఓబి తీసుకుంటే 30,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఎత్తుకుంటూ లాస్ట్ మంత్ 6వ నెల మినిమంలో మినిమం 60,000-70,000 సిల్వర్లో తీసుకున్న రోజులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. మినిమం 50,000 కూడా టచ్ కావచ్చు. ఎప్పుడు సిల్వర్ డైరెక్టర్ అనే క్యాడర్కి రాని డబ్బులు వస్తాయి మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే. సింపుల్ చూడండి, ఒక ఎల్ఓబి తీసుకొని సిల్వర్ కండి. ఓవరాల్గా 36,000 PV ఉండాలి. తర్వాత గోల్డ్ డైరెక్టర్ 11,000 PV ఉండాలి. ఇక్కడ ఒక పెద్ద లాజిక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిల్వర్ డైరెక్టర్గా ఉన్నారు, మీ అండర్లో ఆల్రెడీ ఎల్ఓబి వస్తుంది, మీరు సైడ్ క్వాలిఫై కావట్లేరు. సైడ్ మాత్రమే క్వాలిఫై అయితే మీ PV 36,000 టోటల్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 PV వస్తుందండి పర్ మంత్, మీరు కావట్లేరు. సో 10,000 ఇంటూ 6 నెలలు తీసుకుంటే 60,000 PV అయింది కదా. అంటే మెయిన్ క్వాలిఫై అయిపోయింది. సైడ్ క్వాలిఫై అయితే మీ క్యాడర్ నిలబెట్టుకుంటే మీ డబ్బులు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా మీ అదృష్టం బాగుండి 60,000 PV కావాలి కదా. యావరేజ్గా ఒక్కొక్క ఆయనకి ఇప్పుడు 4 వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ PV వస్తుంది. సో గోల్డ్ డైరెక్టర్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళకి 11,000 PV పర్ మంత్ చేయాలి. అంటే 2 LOB తీసేయాలి. 2 LOB తీసే ప్రయత్నం చేయండి. 2 LOB తీసిన తర్వాత సైడ్ క్వాలిఫై అయితే చాలా ఈజీ. లేదు సార్ ఒక LOB గ్రాండ్గా వస్తుంది సార్, ఒక 10-15 వేలు వస్తుంది అంటే ఓన్లీ క్యాడర్ నిలబెట్టుకోండి చాలు. అంటే మీ లెవెల్ నిలబెట్టుకోండి చాలు. సో దీని తర్వాత మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే టోటల్ PV 60,000 ఉండాలి. 60,000 PV ఉండాలంటే నెలకు 11,000 PV అటు ఇటుగా టచ్ అవుతుంది. ఒకవేళ ఒక నెల 20,000 వస్తే మీ అదృష్టం, లేదా 11,000 వచ్చినా కన్సిడర్ చేస్తారు. 11/6లో 66,000, టోటల్ 60,000. ఎట్లా అయినా పర్వాలేదండి, మీ ఇష్టం. ఓకే. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే గోల్డ్లో పెద్ద అమౌంట్ మినిమం 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. 2 LOBలు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఆ నెల కూడా, నవంబర్ నెల కూడా 2 LOBలు మెయింటైన్ చేస్తే మినిమం 80,000 నుంచి 1,00,000 రూపాయలు ఎత్తవచ్చు. ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో ఇది ఈ నెంబర్కు ఇక్కడ వరకు ఉన్న క్రైటీరియా. సో ఇది దీని అర్థం ఏంటంటే 5 కోట్లు ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ అయ్యేదే ఇక్కడ నుంచి. కాబట్టి ఈ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు.
లేదా మీరు అప్లైన్ గా ఉంటే కనుక వీళ్ళని కొంచెం ప్రమోట్ చేయండి, వీళ్ళ కోసం రిస్క్ వాడండి. రిస్క్ వాడితే మీ లెవెల్ ప్రకారం మీకు ఈజీగా డబ్బులు వస్తాయి. ఓకేనా? సెకండ్ పేజీ. సో ఇప్పుడు స్టార్ అండ్ ఎబో వీళ్ళు బిజినెస్ బిల్డర్స్. ఇందాకటి వాళ్ళని బిల్డ్ చేసే వాళ్ళే బిజినెస్ బిల్డర్స్. అంటే ఇంతకు ముందున్న లీడర్స్ ని బిల్డ్ చేసే వాళ్ళే బిజినెస్ బిల్డర్స్. మీ క్రైటీరియా ఏంటి? 200 PV సైడ్ PV ఉండాలి. 3 కోట్ల రూపాయలు పూల్ అంటే స్కీమ్ ఫండ్. సో ఈ 3 కోట్ల రూపాయలలో 0.45% ఇస్తుంది మీకు. అంటే 0.45% ఓవరాల్ కంపెనీ రెవెన్యూ మీద 6 months ఓవరాల్. అంటే ఓవరాల్ సరే, ఎవరిదో వాయిస్ రిపీట్ అవుతుంది, కొంచెం మ్యూట్ చేసుకోండి. సో ఇప్పుడు 200 PV సైడ్ PV చేసుకోవడం ఒక పద్ధతి. తర్వాత 3 కోట్ల పూల్ అంటే 0.45% అనుకున్నాం కదా, ఇది కూడా సేమ్ కేటగిరీ వర్తిస్తుంది. రెవెన్యూ కనుక ఎక్కువ అయితే 0.45% అచీవర్స్కి ఇస్తారు. ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ కొంచెం అచీవర్స్ తగ్గుతారు, డబ్బులు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అమౌంట్ 3 crores ఉందని అనుకోవద్దు, 100% డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. డైరెక్టర్లు ఉన్నంత మంది స్టార్లు ఉంటారు కదా, స్టార్లు తక్కువ ఉంటారు కదా. సో స్టార్ ఉన్న వాళ్ళు 200 PV CNCలో ఉండండి. CNC మెయింటైన్ చేస్తే చాలు, కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో 200 PV CNC మెయింటైన్ చేస్తే చాలు. సూరి కొంచెం మ్యూట్లో పెట్టుకుంటావా? నువ్వు ఒక్కడే ఉన్నావా ఆన్లో? ఓకే. సో ఈ 200 PV అయిపోయింది. 0.45%లో మీకు కూడా 10 కోట్ల టర్న్ ఓవర్ కనిపించింది. అప్పుడు వచ్చే అమౌంట్ కూడా మల్టిప్లై అవుతుంది. దీనికి రూల్స్ చూడండి, మీరే చూడండి. 15,000 పర్ మంత్ స్టార్కి. ఓవరాల్గా చూస్తే 80,000. సాధ్యమా అంటే సాధ్యమే, చాలా ఈజీ. 2 LOBలు మెయింటైన్ చేసుకుంటూ స్టార్ మెయింటైన్ చేసినా పాసిబుల్ అవుతుంది. లేదా మీరు స్టార్లో ఉన్నారంటే మీ అండర్లో 2 గోల్డ్ ఉంటారు. ఆ లాజిక్ మర్చిపోవద్దు. 1 గోల్డ్ ఉంటారు అంటే ఆ గోల్డ్ మినిమం 10,000 PV గుంజుకొస్తారు. మిగిలిందల్లా 5,000 PVనే. మీకు సాధ్యమైతే 2 LOB తీయండి, లేదంటే లెవెల్ మెయింటైన్ చేయండి, చాలు. సో మీ అండర్లో లీడర్ లేనప్పుడు ఇవన్నీ సాధ్యం కావు. లీడర్స్ మీ అండర్లో లీడర్ లేకుండా మీరు స్టార్ అయినా, గోల్డ్ అయినా, క్రౌన్ అయినా జీరో యూజ్. తర్వాత డైమండ్ డైరెక్టర్స్ 30,000 PV. డైమండ్ డైరెక్టర్ ఉన్న వాళ్ళకి 30,000 PV అనేది చాలా ఈజీ. ఎప్పుడు అంటే మీ కింద ఒక స్టార్ ఉన్నప్పుడు, లేదా మీ కింద డైమండ్ కూడా మీ అదృష్టం కొద్ది ఒక్కో దగ్గర, వాళ్ళకి ఇంకా ఈజీ. 1,65,000 PV ఓవరాల్గా. క్రౌన్ వచ్చేసి 45,000. అంటే ఒక లైన్ 20,000 PV వచ్చింది, ఒక లైన్ 10,000 వచ్చింది. ఇట్లా లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కను చూస్తే ఒక నెల 15,000 వచ్చింది. మీరు క్రౌన్ క్వాలిఫై అయ్యారు, LOBలు అడగదు కంపెనీ. ఒక నెల 18,000 వచ్చింది, ఒక నెల 50,000 వచ్చింది. ఓవరాల్గా చూస్తే 2,50,000 టచ్ అయితే ఓకే. డైమండ్ కూడా అంతే. మీరు డైమండ్కు 4 రౌండ్ల 8,000 PVనే. క్వాలిఫై అయ్యి ఒక నెల హైయెస్ట్ బిజినెస్ వస్తే కూడా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. మీ సెల్ఫ్ PV మాత్రం మిస్ కావద్దు. దీనికి ఎవరు డిస్కౌంట్ ఇవ్వరు. రైట్ సురేష్, ఇంకా అదర్ పేజీ. సో ఇది బిజినెస్ లీడర్స్ అంటే క్రౌన్ అండ్ ఎబో ఉన్న వాళ్ళకి కొంచెం గట్టిగా పెట్టింది. ఇది ఏంది అంటే మన దాంట్లో క్రౌన్ అండ్ ఎబో చాలా తక్కువ కదా. సో క్రౌన్ అండ్ ఎబో ఉన్న వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. పుల్లన్న, తర్వాత రమేష్ సారు, నాగరాజ్ సారు తక్కువనే ఉన్నారు. సో వీళ్ళు 300 PV CNC, 300 PV సెల్ఫ్ PV చేసుకోవాలి. వీళ్ళ అండర్లో క్రౌన్ కాదు, యూనివర్సల్ క్రౌన్ UCD లెవెల్ వాళ్ళు. వీళ్ళ అండర్లో నెంబర్ ఆఫ్ సిల్వర్ డైరెక్టర్స్, నెంబర్ ఆఫ్ బ్రాంజ్ డైరెక్టర్లు లెక్క, వీళ్ళకి PV లెక్క కాదు. సో ఇదంతా కూడా పైన ఉన్న వాళ్ళది కాబట్టి మనకు టెన్షన్ లేదు. 2 కోట్ల రూపాయలు మాత్రమే వెళ్తుంది. ఇది కూడా 0.330 లెక్క. సో దీని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ పేజ్, ఇది నెక్స్ట్ పేజ్ పెట్టు సూరి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ పేజ్ ఉంది. రైట్.
చూడండి, డౌట్ ఏంటంటే బేస్ మంత్ ఎప్పటి నుంచి? బేస్ మంత్ వచ్చేసి జూన్ నుంచి. ఇది దీంట్లో ఉన్నాయి కదా, నేను ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. జూన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగస్టులో వచ్చి నేను పలానా క్యాడర్లో నేను కొడతా అంటే కొట్టొచ్చు. కానీ మీరు ఆగస్టులో వచ్చి స్టార్ క్యాడర్ ఆగస్ట్కి వచ్చిర్రు, ఇప్పుడు స్టార్ కాదు సిల్వర్లో ఉన్నారు. ఆగస్ట్ నుంచి స్టార్ క్రాక్ చేసి నేను స్టార్లో స్కీమ్ ఫండ్ తీసుకుంటా, దీని పేరు స్కీమ్ ఫండ్, గుర్తుపెట్టుకోండి. స్కీమ్ ఫండ్ తీసుకుంటా అనుకుంటే కనుక ఆ పైన ఉన్న నెలల్లో స్టార్ క్రైటీరియా కంప్లీట్ చేయాలి. ఆ 3 నెలల్లో కంప్లీట్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్ ఉన్నారు, సిల్వర్ అయ్యారు, అందువేలో కావచ్చు కదా. సిల్వర్ అయిన తర్వాత ఆ సిల్వర్ లోనే కంప్లీట్ చేసే శక్తి మీకుంటే ఓకే, లేదంటే బ్రాంజ్ టోటల్ తీసుకుంటది కంపెనీ. అంటే ఇవ్వాల్సిన బెనిఫిట్ బ్రాంజ్ తీస్తుంది. మీరు సిల్వర్ కాదు క్రౌన్ అయినా ఇబ్బంది లేదు, బ్రాంజ్ బెనిఫిట్ మాత్రం మిస్ కాదు. సిల్వర్ బెనిఫిట్ కూడా మిస్ కాదు. పైన లెవెల్కి వెళ్తే స్టార్ బెనిఫిట్ మిస్ కాదు, గోల్డ్ బెనిఫిట్ మిస్ కాదు, ఏ బెనిఫిట్ మిస్ కాదు. అన్క్వాలిఫై అనే పదం ఒక్కటి మీ దగ్గర రావద్దు, అదొక్కటి అండర్లైన్ చేసి పెట్టుకోండి. అన్క్వాలిఫై అనే పదం వస్తే మాత్రం అన్ని మిస్. 4 నెలలు చేసి పైన ఉన్న లాస్ట్ 2 నెలలు చేయకపోతే ఫెయిల్. మీరు ఏం కావాలనుకుంటారు, అది బేస్ లెవెల్ చిన్నదైనా పెట్టుకోండి, మీరున్న లెవెల్లో పెట్టుకోండి, భయం లేదు. అదృష్టం కొద్ది పెద్ద లెవెల్ సంతోషం. సో దీని ద్వారా ప్రతి ఒక్కరి చెక్ 2025 సంవత్సరం మొత్తానికి సరిపడా చెప్పుకునే చెక్కులు డిసెంబర్లో వస్తాయి, 24 డిసెంబర్లో. ఇది దీంట్లో ఇంకేమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా కూడా ఒకసారి షేర్ చేసుకోండి లీడర్స్, ఇబ్బంది లేదు. మీకు ఏమైనా డౌట్ అది ఉన్నా కూడా ఈ 10 నిమిషాలు క్లారిటీ తీసుకుందాం. సో కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాం. మీరు 5,500 పాయింట్లు బ్రాంజ్ అయితే కనుక ఈ నెల మీరు బ్రాంజ్ క్రైటీరియాలో క్వాలిఫై కోసానికి బేస్ మంత్ రెడీ చేసుకున్నట్టు అర్థం. అక్కడ నుంచి ప్రతి నెల మీరు డైరెక్టర్ అయితే కామన్గా వచ్చే 8,000 వచ్చుకుంటూ 7,000, 8,000, 10,000 ఇట్లా వచ్చుకుంటూ లాస్ట్ మంత్ ఈ 6 నెలల సేల్స్ లోంచి తీసిన బోనస్ అంతా కలిపి ఒకటేసారి ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనము పండగ కోసం దాచుకున్న డబ్బుల్లాగా, పిఎఫ్ లాగా. మంత్లీ సాలరీ ఎంత వస్తుందండి? 20,000 వస్తుంది. పిఎఫ్ ఎంత వస్తుంది? ఒకటే రోజు 2 లక్షలు కూడా వస్తుంది. చాలా మంది ఉంటారు గవర్నమెంట్, ప్రైవేట్ ఎంప్లాయీస్. సో పిఎఫ్ లాగా వస్తుంది. అమౌంట్ ఎంత వస్తుంది అనేది ఆ రోజు తీసుకున్న రోజు ఆనందపడవచ్చు. కానీ ఈ రోజు నుంచి మీరు గుర్తుంచుకోండి, ఈ వాల్యూ ఉన్న మంచి ఆఫర్లని లైట్ తీసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, థాయిలాండ్ ఆఫర్ పనికిరాదు, దీని ముందల డబుల్ పీవీ ఆఫర్ పనికిరాదు, జాయినింగ్ ఆఫర్ అని చెప్పి 6x6 అని పెట్టినవి అవి పనికిరావు. దాదాపుగా వెస్టేజ్ ఇప్పటివరకు ఇచ్చిన ఏ ఆఫర్ల అన్నిటికంటే తోపేది. మళ్ళీ ఈ విషయం చెప్తున్నా. మీకు ఇక్కడ ఏమన్నా క్యాడర్ మార్చడం అట్లాంటిది ఏమైనా డౌట్ ఉంటే చూడండి, 4వ నెంబర్ పాయింట్ ఒకటి ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ క్వాలిఫై ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆగస్ట్ మంత్? నేను ఒకవేళ ఫస్ట్ టైం క్వాలిఫై అయితే ఏం జరుగుతుంది అంటే ఏం జరగదు. మిగతా పైన వచ్చే నెలల్లో నువ్వు అదే లెవెల్ క్వాలిఫై కావాలి. కెన్ ఐ డూ సెల్ఫ్ పీవీ యాజ్ పర్ క్రైటీరియా ఇన్ మల్టిపుల్ ఇన్వాయిసెస్? నేను సెల్ఫ్ పీవీని 2-3 సార్లు చేయొచ్చా అంటే చేయొచ్చు. ఒకేసారి 200 పీవీ చేయాలి, ఒకేసారి 100 పీవీ చేయాలని రూల్ లేదు, మీ ఇష్టం. సిఎన్సి లోపల చేసుకుంటే సంతోషం, ఎందుకంటే ఆ సిఎన్సి అనేది అడిషనల్, అది కామన్ కంటిన్యూ అయ్యే ప్రాసెస్, అది దానికి దీనికి సంబంధం లేదు. సిఎన్సి వచ్చుకుంటూ ఇది వస్తుంది. సో మీరు 14 తారీఖు లోపల సిఎన్సి చేసుకుంటే చాలా సంతోషం. 200 చేసుకోవాలని లేదు, 400 కూడా చేసుకోవచ్చు మీరు బయట 4గురికి అమ్మగలిగితే ప్రోడక్ట్. ఎందుకంటే 40% అబౌవ్ డిస్కౌంట్ వస్తుంది. 55 to 60% లోపలనే మనకు ఆ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది. జెన్యున్ బెనిఫిట్ అంటే ఓవరాల్ గా 55%కి వస్తుంది 100 రూపాయల ప్రోడక్ట్. అది సెల్ఫ్ సిఎన్సి గురించి మీ అందరికి తెలుసు. సో ఇంకొకటి మీ అందరికి చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పెద్దగా పీవీలు వచ్చే లీడర్స్ ఉంటే చెప్తున్నా, నెలకు 50,000 పీవీలు వస్తున్నాయండి మీకు. మీరు ఈ 4 నెలలు ఏం క్వాలిఫై కాలేదు, లాస్ట్ 2 నెలలు క్వాలిఫై అయినా కూడా సిల్వర్ టోటల్ అయితే సిల్వర్ తీసుకుంటారు, బ్రాంజ్ టోటల్ అయితే బ్రాంజ్ తీసుకుంటారు. బ్రాంజ్ కాదు కదా, కింద పీవీలు వస్తున్నాయి కాబట్టి సిల్వర్, గోల్డ్
ఈ రెండిట్లలో దేని టచ్ అయినా తీసుకుంటారండి. లాస్ట్ 3 నెలలు అయినా కూడా తీసుకుంటారు. ఇది పెద్ద బెస్ట్ ఆఫర్ ఇది. సో ఇవి ఆఫర్లు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈరోజు సెషన్ చెప్పాలనిపించింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు ప్రతిరోజు ఆఫర్ల గురించి కొంచెం ఫాస్ట్ గా ఇట్లా చెప్పేసి మిగతా టాపిక్ స్టార్ట్ చేయండి లీడర్స్. నా రిక్వెస్ట్ 5 నిమిషాలు ఈ స్క్రీన్ కనపడాలి ప్రతిరోజు. 5 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు. మీకు తెలుసు కదా లీడర్స్, గుర్తు చేస్తున్నామని గుర్తు చేయండి అంతే చాలు. ఓకేనా? సో దీని మీద ఏమైనా డౌట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ 10 నిమిషాలు మాట్లాడుకుందాం. తర్వాత కత్తిబాబు సార్ది జూమ్ ఉంది. సో మన గ్రూప్ కూడా ఇన్వైట్ చేద్దాం. ప్రజెంట్ అయితే లింక్ వచ్చింది. మీరు సార్ V20 అంటే 20 years జర్నీ గురించి దాదాపుగా సార్ చాలా సీనియర్ సార్, మన టీంలో సీనియర్ మోస్ట్ అప్లైను దుబే సార్తో లింక్స్ ఉన్న పర్సన్. సో మీరు ఎంత వింటే అంత సంతోషం. సార్ నుంచి సబ్జెక్టు 10 minutes క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. దీని మీద ఏం డౌట్స్ లేవా? అర్థమైన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్స్ ఉన్నాయా? ఓకే. అనసూయ మేడం ఒకసారి అన్మ్యూట్ ఇవ్వు. సూర్య, అనసూయ మేడం అన్మ్యూట్ ఇవ్వు. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకున్నాను. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్, నాకు ఇప్పుడు CNC లో అందరము 100 PV CNC లో ఉంటున్నాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా 100 PV చేయాలా? మీరు ఏ లెవెల్లో ఉన్నారు మేడం? గోల్డ్ సార్. గోల్డ్ ఉంటే 100 PV మేడం. సెల్ఫ్ ఉందో ఓకే సార్, ఆల్రెడీ చేస్తున్నాం కానీ ఇప్పుడు CNC 100 చేస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఏం అవసరం లేదా అని. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. మీరు 200 PV CNCలు ఉండాలనుకుంటే ఉండండి. తప్పితే 100 సెల్ఫ్ PV అనేది అయిపోయింది. మీరు ఆ విషయంలో క్వాలిఫై అయిపోయారు, పాస్ అయిపోయారు. ఓకే సార్, ఆల్రెడీ CNC లో ఉంటున్నాం కదా, మళ్ళీ అవసరం లేదు కదా సార్ అని అడుగుతున్నా సార్. అవసరం లేదు మేడం. CNCకి దీనికి సంబంధం లేదు. మీ సెల్ఫ్ PV ఉండాలి ఈ స్కీమ్ ఈ పీరియడ్ లో. కాబట్టి ఉంది. CNC మీకు పర్సనల్ గా వచ్చే బెనిఫిట్ అది వస్తుంది.